లారీ ఓనర్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలంగాణ శాసనసభలో ప్రస్తావించారు. గతంలో 15 సంవత్సరాలు నిండిన లారీలకు కేవలం 1,000 రూపాయల రుసుముతో ఫిట్నెస్ రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేదని, అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ రుసుమును ఒకేసారి సుమారు 30,000 రూపాయల వరకు పెంచటం వల్ల లారీ ఓనర్లు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని ఆయన వివరించారు. ఈ నిర్ణయం వల్ల చిన్న, మధ్యతరహా లారీ ఓనర్లపై భారీ భారం పడుతోందని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పునరాలోచించి గతంలో మాదిరిగానే 1,000 రూపాయలతో ఫిట్నెస్ రెన్యువల్ చేసే విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సభలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా లారీ ఓనర్ల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తినందుకు కృతజ్ఞతగా నల్లగొండ జిల్లా నార్కట్పల్లి లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గడిచిన 30 సంవత్సరాల కాలంలో ఏ ఎమ్మెల్యే కూడా తమ సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో మాట్లాడలేదని, తమ కోసం గలమెత్తిన ఎమ్మెల్యే వేముల వీరేశానికి లారీ అసోసియేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని నార్కట్పల్లి లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయుగంధర్ రెడ్డి తెలిపారు. సోమయుగంధర్ రెడ్డి, నార్కట్పల్లి మండల లారీ అసోసియేషన్ అధ్యక్షుడిని. గత 2 రోజుల క్రితం మన నగరికల్ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారిని మా రాష్ట్ర లారీ యజమానుల సంఘం తరఫున పోయి కలవడం జరిగింది. అలా మాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పాత బండ్లకు 15 సంవత్సరాలు దాటిన బండ్లకు ఫిట్నెస్ 1,000 రూపాయలు ఉన్న ఛార్జీని ఒకేసారిగా 28,300 దాదాపు 30,000 దగ్గరగా పెంచడం జరిగింది. దీని గురించి మీరు మా కోసం అసెంబ్లీలో చర్చించాలని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్న వీరేశం గారు తెలంగాణ అసెంబ్లీలో లారీ అసోసియేషన్ మేము ఎదుర్కొన్న సమస్యల గురించి మాపై ప్రస్తావన తేవడం జరిగింది. దానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా తెలంగాణ లారీ అసోసియేషన్ తరఫున, మా నార్కట్పల్లి లారీ యజమానుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో ఈ 30 సంవత్సరాలలో మా లారీ యజమానుల గురించి అసెంబ్లీలో చర్చించిన వ్యక్తి ఎవరు లేరు. ఈరోజు మొట్టమొదటిసారిగా వీరేశం అన్న మా గురించి మాట్లాడడం చాలా సంతోషం. అన్న మీకు అందరం రుణపడి ఉంటాం. తెలంగాణ లారీ అసోసియేషన్ తరఫున మా నార్కట్పల్లి లారీ అసోసియేషన్కు ఎల్లవేళ్ళ అన్న మా వెన్నంటూ ఉండి మాకు ఏ ఆపద వచ్చినా మీరున్నానని చెప్పి మా కంపెనీలతో కానీ పోలీసుల వారితో కానీ ఏ సమస్య వచ్చినా మాకు ముందుండి నడిపిస్తున్నాడు. మా దగ్గర ఉన్న 200 లారీ కుటుంబాలని మాకు అండదండలుగా ఉంటున్నందుకు అన్నకు మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.